తాత్యా పాటిల్ను ఎలా రక్షించుకోవాలో భక్తులకు తెలియలేదు. వారంతా విడ్డూరంగా చూస్తూ ఉండిపోయారు. బాగోజీ సిందే ధైర్యం చేశాడు. అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు. కానీ అతను కూడా బాబాకు బలిపశువు అయిపోయాడు. బాబా అతన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. మాధవరావుకు కూడా ఇదే గతి పట్టింది. బాబా అతన్ని ఇటుకలతో సన్మానించాడు. ఇటుకలు విసిరి కొట్టాడు. అలాగే ఎవరు మధ్యలో కలుగజేసుకున్నా అందరికీ ఇటుకల దెబ్బలే దొరికాయి. బాబా ముందుకు వెళ్ళే ధైర్యం ఎవరికుంది? తాత్యాను బాబా చేతి నుండి రక్షించేది ఎలా అని అక్కడున్న వారంతా ఆందోళన చెందుతూ భయకంపితులవుతున్నారు. అంతలో బాబా కోపం క్రమంగా చెల్లారింది. చివరికి బాబా పూర్తిగా శాంతించాడు. వెంటనే ఒక బట్టల వర్తకునికి కబురు పంపాడు. అతని వద్ద బంగారు అంచుగల ఒక తలపాగాను బాబా కొన్నాడు. దానిని బాబా స్వయంగా తాత్యా తలకి చుట్టాడు. రాజులా బాబా అతన్ని సన్మానిస్తున్నాడనిపించిందప్పుడు. కానీ భక్తులు మాత్రం ఇంకా స్థిమితపడలేదు. బాబా హఠాత్తుగా తాత్యాను ఎందుకు కోపగించుకున్నాడో, ఎందుకలా కఠినంగా తిట్టిపోసాడో వారికి ఏమీ అర్థం కాలేదు. కారణం ఏమై ఉంటుంది? బాబా అలా కోపంతో ఎందుకు రెచ్చిపోయాడు? అంతేనా? మరుక్షణంలో బాబా చల్లబడిపోయి హాయిగా సుఖంగా ఉన్నాడు. ఇదంతా ఏమిటో ఆ భక్తులెవరికీ ఏమీ అర్థం కాలేదు. కొన్నిసార్లు బాబా చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా నెమ్మదిగా హాయిగా సుఖంగా ఉంటాడు. ప్రేమగా తీయగా మాట్లాడుతాడు. కానీ ఎందుకో మరి చూస్తుండగానే కారణం ఏమీ లేకుండానే బాబా క్షణంలో కోపంతో విజృంభిస్తాడు. అతని మనసు చంచలమైపోతుంది. బాబా లీలలు ఇలా అర్థం కాకుండా ఉంటాయి. హరి ఓం తత్సత్. శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 7. బాబా ఎవరు? హిందువా, ముసల్మానా? దేవాలయాల జీర్ణోద్ధరణ, బాబా దానాలు, ఖండయోగం, దౌతీపోతి, బాబా వైద్యం, బాబా చేయి కాలుట. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా స్వభావం. పాత దేవాలయాల జీర్ణోద్ధరణ విషయంలో బాబా ఎంతో ఆసక్తి చూపేవాడు. బాబా పరోపకారం కోసం ఎంతో శ్రమించేవాడు. బాబా ఖండయోగం, దౌతీపోతి మొదలైన యోగాలు చేసేవాడు. బాబా ఎవరు? బాబా వర్తనం. బాబా హిందువు అని అనుకున్నామో అతను యవనిగా కనిపించేవాడు. బాబాను యవనుడని తలిచినామో అతను హిందువుగా దర్శనమిచ్చేవాడు. బాబా హిందువా, ముసల్మానా అనే విషయాన్ని ఇదమిత్తంగా అనుమాత్రమైనా ఎవరూ కూడా కనుక్కోలేకపోయేవారు. ఇరువురి ఎడల బాబా ప్రవర్తన సమానంగా వారికి తగినట్లుగానే ఉండేది. శ్రీరామనవమి హిందువుల పర్వం, కానీ బాబా స్వయంగా ఆ పండగ చేసేవాడు. అదే రాత్రి సందల్ ఊరేగింపుకు బాబా ముస్లింలకు అనుజ్ఞ ఇచ్చేవాడు. అలా 2 ఉత్సవాలను బాబా సమానంగా జరిపించేవాడు. ఎంతో ఆనందించేవాడు.